శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ వారం అంతా కూడా తులారాశి వారికి శుక్రుడు స్వక్షేత్రం అందే సంచరించడం వల్ల జాతకుడి యొక్క ఆత్మధైర్యం పెరుగుతుంది. ఎవరైతే ఈ రాశిలో మీడియా, టీవీ, కళారంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, అంటే కళలకు సంబంధించినటువంటి అన్ని వృత్తుల్లో ఉన్నవారికి గొప్ప గౌరవం లభిస్తుంది. వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అలాగే మంచి ఆకర్షణ శక్తి పెరగడం వల్ల మీకు వచ్చినటువంటి అవకాశాలు కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అంటే కుజుడు మరి ఏదైనా ధైర్యానికి కారణమవుతుంటాడు. ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. సో దానివల్ల ఏమైందంటే జాతకుడికి మరి వృత్తిరీత్యా అది సడన్గా ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ, విదేశ ప్రయాణం కానీ చేయవలసి ఉంటుంది. అది ఒకవేళ జాతకుడికి కాకపోయినా జాతకుడి యొక్క భార్య లేదంటే భర్తకి ఇటువంటి అవకాశం రావడం వల్ల వారితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు స్త్రీలైతే వాళ్ళకి ఈ వారం కలిసినంతగా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వృత్తి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉండడం వల్ల మరి ఏదైనా ఈ సమయంలో పెళ్లి సంబంధాలు లాంటివి ప్రయత్నించిన, పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసిన 100% అది సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు పాల్గొన్న అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి అన్నమాట, ముఖ్యంగా స్త్రీలకి. సో మరి బుధుడు ఈ రాశి వారికి ఏంటంటే భాగ్యాధిపతి, అంటే అదృష్టాన్ని ఇచ్చే గ్రహం. అటువంటి బుధుడు ఈ వార ప్రారంభంలో 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దానివల్ల ఏంటంటే జాతకుడికి అదృష్టయోగం కలిసి వస్తుంది, దైవ బలం పెరుగుతుంది, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గొప్పవారి దృష్టిలో మీరు పడడం వల్ల మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మరి బుధవారం నుంచి ఏమవుతుందంటే బుధుడు స్వక్షేత్రంలోకి వచ్చి 12వ భావంలోకి వస్తాడు. అక్కడ ఉన్నటువంటి లాభాధిపతి వ్యయంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఏదన్నా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే దూర ప్రాంత ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఏదో పాస్పోర్టు, వీసా ఆ కార్యక్రమాలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మరి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మరి ఖర్చులు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాపార అభివృద్ధికి ఇన్వెస్ట్ చేస్తారు. వైద్యపరమైన ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. మరి అష్టమ స్థానంలో ఈ వార ప్రారంభంలో అంటే మనకి ఆది, సోమ, మంగళవారాల్లో చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ చంద్రాష్టమ దోషం ఏర్పడింది ఈ తులారాశి వారికి. అలాగే అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి ఉండడం వలన చాలా మంచి అవకాశాలు వచ్చినట్టే వస్తాయి. దానికోసం మీరు చాలా ప్రయత్నం చేస్తారు, చాలా ప్రయాణాలు చేస్తారు, కానీ చివరికి అవి నిరాశాజనకంగా మారే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు లాంటివి ఎలాగైనా సరే మీరు ఈ 3 రోజులు అంటే చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు మీ ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకొని బుధవారం తర్వాత మీరు ప్రయత్నం చేసుకోవడం వల్ల 100% మీకు ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీకు బుధ గురువారాల్లో మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడితో చంద్రుడు కలిసి మరి ఈ చంద్రమంగళ యోగం అనే యోగం ఏర్పడుతుంది. ఈ కారణక్రమం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మెడికల్ సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి రావడం, అన్ని రకాల మెడిసిన్సు, అలాగే లిక్కర్సు, ఇటువంటి వాటిలో ఏవైతే వృత్తిలో ఉన్నారో వారికి ఏమవుతుందంటే మంచి అవకాశాలు రావడం, వాళ్ళ బ్రాండ్కి మంచి గుర్తింపు రావడం, ఈ విధంగా ఈ చంద్రమంగళ యోగం అవటం వల్ల ఈ విధమైన ధనలాభం కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శుక్ర గ్రహ బలం, పైపెచ్చి శుక్రుడు ఈ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉంటాడు, స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల. ఎస్పెషల్లీ ఈ తులా లగ్నం వారికి, తులా రాశి వారికి. సో దానివల్ల ఏమైందంటే శుక్రుడు కుజుడు కన్నా గొప్ప బలవంతుడు, గొప్ప వీరుడు మాట. అంటే పరశురాముడు మొత్తం ప్రపంచాన్ని జయించడం జరిగింది.
అటువంటి గొప్ప శక్తి ఈ రాశివారికి ఈ వారంలో అది శుక్రుడు స్వక్షేత్రంలో ఉండగా లభిస్తుంది. కాబట్టి దాన్ని మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ఆ రంగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తే సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి ఏంటంటే శుక్రుడికి రాహు మిత్రుడు మాట, ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వారు. అంటే శుక్రుడిని సంపూర్ణంగా వాని యొక్క అంటే అది బలహీనతలు అవ్వచ్చు, వ్యసనం అవ్వచ్చు, లగ్రేస్ అవ్వచ్చు, వాటిని అనుభవించాలంటే శుక్రుడికి రాహు కనెక్షన్ వచ్చిందంటే 100% ఆ జాతకుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు, బలహీనతలు పొందే అవకాశం ఉంటుంది. మరి అటువంటి శుక్రుడికి రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు చేసే ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహు ఇల్లీగల్ వ్యవహారాలకి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ట్యాక్స్ ఎగ్గొట్టడం, అలాగే ప్రభుత్వం నిషేధించినటువంటి వ్యాపారాలు చేయడం చేస్తూ ఉంటాడు. సో దానివల్ల అటువంటి వాటికి టెంప్ట్ అవ్వకుండా నిజాయితీగా మీలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తే 100% మీకు అటు ఆర్థిక పరంగాను అటు గౌరవప్రదంగాను ఈ వారం గడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ వారంలో అంటే రాబోయే ఈ పక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధించే సమయం. అంటే ఇక్కడ ఎవరి కుటుంబంలో అయినా అంటే వ్యక్తిగతంగా మీరే కాకుండా మీ కుటుంబంలో సంతానం అవ్వచ్చు, ఎవరన్నా మీ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం ఖాళీగా ఉండడం వల్ల కానీ, ఏదో ఒక వ్యసనానికి బలహీనమై ఉండడం కానీ, తరచూ అప్పులు చేయడం, వివాహం అయినా కూడా సంతానం కలగకపోవడం, ఒకవేళ కలిగిన కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలగడం, ఇలాగ కొన్ని ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ పితృదోషాలు అన్నవి ఆ కుటుంబంలో ప్రథమ సంతానం మీద ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చివరి సంతానం మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవతలకి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 15 రోజుల్లో మరి మీ పెద్దవారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున ఎవరికన్నా మరి తగు విధమైనట్టుగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం. మరి చాలామందికి అవకాశం లేకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు వీలైనంత వరకు గోసేవ చేయడం వల్ల మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాల దర్శించడం, లేదంటే మీ పెరట్లో ఎవరన్నా పెంచుతున్న గోవులు ఉన్నా, మీ ఊరిలో ఉన్న ఆ గోవుకి మరి నవధాన్యాలు సంబంధించినవి, అంటే నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గోధుమలు, ఈ పెసలు, మినుములు, కందులు వగైరా వగైరా ఉంటాయి. అందులో మీకు ఏదైనా ఒక 3 నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల సాధారణంగా ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కుటుంబంలో మీ పెద్దవారు మరణించినప్పుడు మీరు వాళ్ళకి 11వ రోజున చేసినటువంటి కార్యక్రమాలు, వసపిండి అంటే రకరకాలుగా ఉంటాయి పేర్లు, ఆ రోజు నుంచి వాళ్ళు దేవతలుగా పితృదేవతల్లో కలడం మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దేవతలే. సో అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా పితృదేవతల్ని ఈ మహాలయ పక్షంలో ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు, ఇంకా అది ఇదని కాదు, ఎటువంటి దోషం అన్నా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ సమయంలో ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇంకా మన వల్ల జీవితం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వాళ్ళు మరి మీరు మీ యొక్క ఈ జన్మ నక్షత్రం రోజు కానీ, జన్మ తిథి రోజు కానీ, పుట్టిన వారం అంటే ఏదో మంగళవారం బుధవారం పుడతారు కదా, అటువంటి రోజున గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉంటారో ఆ బరువు వెయిట్ చూసుకోండి. ఆ వెయిట్కి తగు విధంగా మరి పశువులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోవులు తినే ఆహారాన్ని మీ వెయిట్కి ఎంత ఖరీదు ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆ ధనం ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మీ యొక్క
సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు పచ్చగడ్డి మీ వెయిట్ తగ్గ ఇచ్చి ఆ పశువులతో తినిపించడం వల్ల కంపల్సరీగా మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.